నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే. విజ్ఞాన్ గారు అంటే ఇవాళ రిలీజ్ అవుతుంది, రేపు రిలీజ్ అవుతుంది అన్న సిట్యుయేషన్ దగ్గర నుంచి మాట్లాడేది 'కల్కి' మూవీ నుంచి. సో రోజుకొక అప్డేట్ అనేది ఇస్తూ ఉన్నారు. అసలు 'కల్కి' మూవీ ఏంటి? దాని అప్డేట్స్ ఏంటి? స్టోరీ ఏంటి అసలు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది? యాక్చువల్లీ ఒక యానిమేషన్ రూపంలో నాగశ్విన్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశాడు. అదొక హాఫ్ అన్ అవర్ ఉంది ఇంచుమించు. దాని ప్రకారంగా చూసుకుంటే 'కల్కి' స్టోరీ మొత్తం అంటే నీట్గా అర్థమైపోతుంది. బ్రహ్మానందం గారు ఇంట్లో ప్రభాస్ ఉంటాడు, అద్దెకు ఉంటాడు, కానీ అద్దె కట్టలేడు. అతనికి అంత ఇన్కమ్ రాదు. ఇన్కమ్ని డబ్బుల్ని వాళ్ళు యూనిట్స్ రూపంలో కొలుస్తున్నారు ఈ సినిమాలో. ఒకరికొకరికి అంటే సాంకేతికత బాగా డెవలప్ అయింది. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా, నా ఇంటి నిండా కంప్యూటర్లు ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి, ఏ టు జెడ్ బాగుంది. అంటే నేను ఒక హై రేంజ్ హౌస్లో ఉంటున్నా. అంటే ఇప్పుడు మనకి ఫోన్లు ఏంటంటే సాధారణ కూరగాయలు అమ్మే వాళ్ళ కాడ నుంచి అందరూ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తే దే నో హౌ టు యూజ్ కూడా. మన ఇంట్లో మన బామ్మలు కూడా వాడుతున్నారు. అంటే ఒకప్పుడు చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఇట్లా ఇలా అనేస్తారు, యూజ్ చేస్తున్నారు. సో కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నంత మాత్రాన వాడి దగ్గర డబ్బులు బాగా ఉండాలని లేదు. సో ఈ సిచ్యువేషన్ అప్పుడు కూడా బాగా డెవలప్ అయింది. అన్నీ ఉన్నాయి, అంటే అన్నీ చీప్గా వచ్చేసాయి. ఒక సిస్టమ్ కొనాలంటే 10 రూపాయలకు వచ్చింది అనుకో, ఒక స్మార్ట్ టీవీ పెద్దది కొనాలనుకుంటే అదొక 20 రూపాయలకు వచ్చింది అనుకో. అంత డెవలప్ అయింది సాంకేతికత. అన్నీ ఉన్నాయి. కానీ ఆ టైంలో కూడా కొన్ని పూర్ గల్లీలు ఉంటాయి కదా, ఆ పూర్ని అనుభవించే స్ట్రీట్లో ప్రభాస్ ఉన్నాడు. భైరవ్ అతని పేరు. ఇతను ఇంకా కొంచెం జోవియల్ క్యారెక్టర్, ఈజీ గోయింగ్ క్యారెక్టర్. ఎలా అంటే కొంచెం సిల్లీగా చిన్నపిల్లల చేతిలో లాలీపాపులు లాక్కొని తింటాడు, ముసలోళ్ళ చేతిలో అప్పడాలు లాక్కొని తింటాడు, తీసి వాళ్ళని ఎక్కిరిచ్చి వెళ్తూ ఉంటాడు. అలా ఆ టైప్ ఆఫ్ ఒక జోవియల్ క్యారెక్టర్. బ్రహ్మానందంకి రెంట్ కట్టాడు, కానీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఏదో ఒక రోజు ఒక మంచి వెహికల్ తయారు చేసి దాన్ని ఏదో చేయాలని చెప్పేసి దాన్ని ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. అతని దగ్గర సొమ్ము ఉండదు. సో పాత స్క్రాప్ పార్ట్లన్నీ తెచ్చి దాని నుంచి ఒక మంచి వెహికల్ చేసుకొని పోవాలనే ఒక మెంటాలిటీతో ఉంటాడు. అలా స్క్రాప్ని వెతక అతనికి బుజ్జి పరిచయం అవుతుంది. బుజ్జి కూడా స్క్రాప్లోనే ఉంటుంది. బుజ్జి ఎందుకు స్క్రాప్లో పడింది అంటే, బుజ్జి ఇంతకుముందు ఒక మంచి హై అండ్ యూఎఫ్ఓలోనే ప్రయాణించే టైంలో అనుకోకుండా వాళ్ళు వేరే ప్రత్యర్థులు దాన్ని యూఎఫ్ఓని వశపరచుకోగా దాన్ని స్మాష్ చేస్తే అది స్క్రాప్ అయి పడిపోయింది, స్క్రాప్కి వెళ్ళిపోయింది. దాంతోపాటు మన బుజ్జి కూడా వెళ్ళిపోయింది స్క్రాప్కి. అక్కడ ప్రభాస్కి అండ్ వాళ్ళు ఎందుకు దాన్ని ట్రాప్ చేశారో తెలుసా, అందులో ఒక పెట్ట నిండా పైనాపిల్స్ దొరుకుతాయి వాళ్ళకి. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఫుడ్కి చాలా ఇది ఉండేది, మొక్కలు ఎక్కడ పెరిగేవి కాదు. ఒక చిన్న పైనాపిల్ కూడా వాళ్ళకి అదొక కొత్త వింత, ఒక యాపిల్ అదొక కొత్త వింత. దే డోంట్ నో ఎనీథింగ్, వాళ్ళకి అవి తెలియదు బేసికలీ. ఆ పెట్టెలో పైనాపిల్ ఇదేంటి అని ఆవిడ కొత్తగా అడుగుతుంది. ఈయనేమో వీటిని పైనాపిల్ అంటారు, నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, మళ్ళీ ఇదే చూడడం, ఇది ఒక ఆహారం, మనం ఇది తీసుకెళ్ళి మన వాళ్ళందరికీ ఇవ్వాలి, ఆ టైప్ అనమాట. సో అంటే ఆ జోనర్లో వెళ్తుంది. అంటే బాగా డెవలప్ అయిపోయింది సాంకేతికత. చెట్లు కూడా సర్వనాశనం అయిపోయాయి, మనుషులు మాత్రం హై రేంజ్లో ఉన్నారు. ఆక్సిజన్ కావాలన్నా ఏవో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ రేంజ్లో మనుషులు బ్రతుకుతున్నారు. అక్కడికి వెళ్ళిపోయింది కాలం. ఆ కాలాన్ని మనకు చూపిస్తున్నాడు. అండ్ కలియుగాంతం అనుకోవాలి. దాని కలియుగాంతంలో అశ్వత్థామ ఎంట్రీ ఏంటి, అతనికి పురాణాలతో ఉన్న లింక్ ఏంటి అనేది కొత్తగా చూపించబోతున్నాడని మనకు తెలిసింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ప్రభాస్ ఇంతే జోవియల్గా ఎత్తేటప్పుడు బుజ్జి రోబో స్కాన్ చేసి ఎక్కడెక్కడి నుంచో పాటలన్నీ చెప్తా ఉంటుంది, అది పనికి వస్తుంది, ఇది పనికి వస్తుంది అని. అక్కడి నుంచి కొంచెం అన్ని దొంగతనం చేసి మొత్తానికి ఒక అందమైన వెహికల్ రెడీ చేస్తాడు. ఇతని చేత వెహికల్ రెడీ చేయించుకొని బుజ్జి ఫరారైపోదామని చూస్తుంది, అవుదామని చూస్తుంది. ఇతని చేత వెహికల్ రెడీ చేయించుకొని బాయ్ అని చెప్తే, అలా కాదు బుజ్జి, మన ఇద్దరం కలిసి అండర్స్టాండింగ్లో ఉండమని వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఒక అండర్స్టాండింగ్ వేలో వీళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. ఇది ఓవరాల్గా కల్కి స్టోరీ. అండ్ ఈ జర్నీ ఎక్కడి దాకా వెళ్ళింది, ఏమేం చేశారు, వీళ్ళకి తారసపడ్డ వ్యక్తులు ఎవరు అనేది నెక్స్ట్ మనం థియేటర్లో చూడాలి. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ రివీల్ అయిపోయింది, అశ్వత్థామ. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ భైరవ రివీల్ అయింది. బుజ్జిని కూడా గ్రాండ్గా ప్రజెంట్ చేశారు. ఇంకా కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏంటి, దీపికా పదుకొనే క్యారెక్టర్ ఏంటి, దిశ పటాని క్యారెక్టర్ ఏంటి. అండ్ గెస్ట్ అపియరెన్స్లో ఆర్జీవి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, రానా ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, మృణాల్ ఠాకూర్ ఉంది, నటి శోభన గారు ఉన్నారు. ఇట్లా బోల్డ్ అంతమంది గెస్ట్ అపియరెన్స్. వాళ్ళ అపియరెన్స్లు ఏంటి, వాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు వెళ్తారు అనేది చూడాలి.
నెక్స్ట్ ఇంకొకటి అలాగే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఆబ్వియస్లీ రివీల్ అయిపోయింది. అతను వాళ్ళ ఇంట్లో ఓనర్. మంచి కామెడీ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఇలా ఈ కథ సాగుతూ ఉంటుంది. ఇది కల్కి. అండ్ ఇక ట్రైలర్ని గ్రాండ్గా 10th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే మూవీ గ్రాండ్గా 27th అనేది వస్తుంది. వీళ్ళకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అశ్విని దత్ గారు తన వాయిస్ గట్టిగా వినిపించాడు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది చాలా గట్టిగా చేయడానికి తప్పని చెప్పి గట్టిగా ఇలా రాఘవేంద్రరావు స్పందించాడు, అలా ఈయన కూడా స్పందించాడు. సో ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళకి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి, షోస్ వేసుకోవడానికి, ఇట్లాంటి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా కొంచెం పనికొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మరి అంత డెవలప్గా ఇప్పుడు స్టోరీ అనేది నరేట్ చేశారు కదా, అభిమానులు అనే వాళ్ళు, ప్రేక్షకులు ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారంటారు? ఆబ్వియస్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎలా అయితే మనకి డార్లింగ్ సినిమాలో ప్రభాస్ కామెడీ చేస్తానే, పంచులేస్తానే, జోవియల్గా యాక్టింగ్ చేస్తూ వెళ్ళిపోతాడు, ఆ టైప్ ఆఫ్ ప్రభాస్ని ఇందులో మనం చూడొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.